ప్రస్తుతం మనము చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజుతో ఉన్నాము. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగియడంతో మొత్తానికి పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కాసాని జ్ఞానేశ్వర్ ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి. మొత్తానికి తిరిగి బీఆర్ఎస్ గులాబీ ఏదైతే గులాబీ గడ్డగా ఉందో గత 2 సార్లు కూడా బీఆర్ఎస్ ఎంపీనే అక్కడ ప్రాతినిధ్యం వహించారు. తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకోవడానికి కాసాని జ్ఞానేశ్వర్ ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారు, ప్రజలకు ఏం చెప్తున్నారు, కార్యకర్తల్ని ఎలా ఉత్తేజపరుస్తున్నారు, పూర్తి మాటలు తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కాసాని జ్ఞానేశ్వర్తో ఉన్నాము. నమస్తే అండి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, ఎలా నడుస్తుంది ప్రచారం? ప్రజలకు ఏం చెప్తున్నారు, ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది? మనం ఏం చెప్పినా ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలు ఏంటంటే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతుంది. మనం చెప్పిన మాటల కంటే వాళ్ళు తెలుసుకునేవి చాలా ఉన్నాయి. వాళ్ళతో 7 సెగ్మెంట్లను కూడా చాలా పకడ్బందీ ఉంటుంది. ప్రజలకు దగ్గర అయ్యేది, ప్రజలతో మమేకమైతూ మన ప్రచారం అదే విధంగా ఆడపిల్లలు కానీ. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత కాసాని జ్ఞానేశ్వర్ని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం కానీ ఓవరాల్ గా ఇది కలిసి వచ్చే అంశం అనుకోవచ్చా మీకు? అది జగమెరిగిన సత్యం. ఇప్పుడు 3 ఉన్నాం. మనము చేవెళ్ల పార్లమెంట్లో కూడా 7 సెగ్మెంట్లలో కూడా 3 అభ్యర్థులు ఇప్పుడు రంగంలో ఉన్నాం. ప్రధానంగా 3 పార్టీలు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, రంజిత్ రెడ్డి గారు కానీ, కాసాని జ్ఞానేశ్వర్. ఈ 3 కూడా బీఆర్ఎస్ పార్టీ నుండే కాంటాక్ట్ చేస్తాం. ముందు కానీ వెనక కానీ మీరు బాగా గమనించాలి. గతంలో చేసినటువంటి ఎంపీ అభ్యర్థులు ఏం చేశారు? గతంలో ఉమ్మడి రంగారెడ్డిలో కూడా కాసాని జ్ఞానేశ్వర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు ఏం పనులు చేసింది? ప్రతి గ్రామాన మనకు తెలియని వ్యక్తులు లేరు. అందరు ప్రజలతో మమేకమవుతూ ఒక పెద్ద ఎత్తున ఉప్పేరులాగా ఆ రోజు జిల్లా పరిషత్ ప్రతి పని చేయడం జరిగింది. చెక్ డ్యామ్లే కానీ, స్కూల్ బిల్డింగ్సే కానీ, ఏ యాంగిల్లో తీసుకున్నాను, ఇంకా రోడ్స్ కానీ, మోరీలు కానీ, ఏమైనా కానీ. కనుక నా అప్పీల్ ఏంటంటే 3 మీరు కళ్ళ ముంగట్టున్నాము. 3 చేసిన పనులంతా మీ కళ్ళ ముంగట్టున్నాయి. కనుక మీరు ఓటు వేసేటప్పుడు మాత్రం దయచేసి ఆలోచన చేసి ఓటు వేయవలసిందిగా ప్రార్థిస్తున్నా. ఎవరు మంచి పనులు చేస్తే వాళ్ళు ఓటు వేయమని. అంటే వాళ్ళు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు చేవెళ్లకు, మీరు గతంలో జడ్పీ చైర్పర్సన్ చేశారు. అంటే ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నదానికన్నా మీరు గతంలో చేసిన మీ అభివృద్ధిని గుర్తుపెట్టుకుంటారా చేవెళ్ల ప్రజానికం? మీరు బాగా గమనించాలి. నేను 2001 నుంచి 2006 వరకు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసాను. 20 ఏళ్ళు 22 ఏళ్ళ కాలం నుండి ఇప్పుడు ఎందుకు చెప్తూ పెట్టుకుంటారు జ్ఞానేశ్వర్? మరి పార్లమెంట్ చేశారు. పార్లమెంటుగా ఎంపీగా పనిచేసినటువంటి వాళ్ళను ఎందుకు మర్చిపోతున్నారు? కాసాని జ్ఞానేశ్వర్ ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? ప్రతి గ్రామాన్ని ఎక్కడ చూసినా తండోపతండాలుగా ప్రజలు ఎందుకు వస్తున్నారు? మంచి చేసినాం కనుకనే వస్తుంది. ఆ మంచి మమ్మల్ని రేపు గెలిపిస్తుంది. అదేవిధంగా 93 బీసీ కులాలు, ఎస్సీ ఎస్టీ 96 కులాలతో పార్టీ పెట్టడం జరిగింది. సబ్బండ వర్గాలను ఏకం చేసినాం. ఆషమాషి కాదు. మరి 3 పర్యాయాలు రెడ్డి సామాజిక వర్గం అక్కడ రాజ్యమైంది. మరి మొట్టమొదటిసారిగా బీసీ లీడర్కు మరి ఈ యొక్క సీట్ ఇవ్వడం జరిగింది. 101%. ఈ కార్యక్రమం తప్పకుండా ప్రజలు బీసీలకు పట్టం కట్టబోతున్నారు, సబ్బండ వర్గాలకు పట్టం కట్టబోతున్నారు, భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 స్థానాలు బీఆర్ఎస్ ఉన్నాయి, 3 స్థానాలు కాంగ్రెస్ ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టే రాజేంద్ర నగర్ కొన్ని ఏరియాల్లో, అందులో 2 ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నాయి. రాజేంద్ర నగర్ లాంటి ఏరియాలో మైనార్టీలు ఉన్నారు. మైనార్టీల ఓట్లు ఎక్కువగా ఉంటాయి, మహిళల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఏం చెప్పాలనుకుంటున్నారు? సబ్బండ వర్గాలు అంటే అన్నీ వస్తున్నాయి. మీరు బాగా ఆలోచన చేయాలి. అభివృద్ధి చెందినటువంటి పట్టణ ప్రాంతాలు ఉన్నాయి, రూరల్లో ఉన్నటువంటి వ్యవసాయదారులతో కూడుకున్నటువంటి సమాజం ఉంది. అక్కడ 3 ప్రాంతాల్లో మరి పరి కానీ, వికారాబాద్ కానీ, తాండూరు కానీ కాంగ్రెస్ గెలిచిన మాట వాస్తవం. బీఆర్ఎస్ కొద్ది మెజార్టీ నడిపోయినటువంటి మీరు మెజార్టీగా చూడాలి. మీరు రాజేంద్ర కానీ, మహేశ్వరం కానీ, శేర్లింగంపల్లి కానీ, చేవెళ్ళ కానీ, ఈ ప్రాంతంలో 80% ఓట్లు ఇక్కడ ఉన్నాయి. కనుక నేనేమన్నా
ప్రతి ప్లేస్లో కూడా సబ్బన్న వర్గాలు కాసాని జ్ఞానేశ్వరులు పనిచేస్తారు. దానిలో ఎలాంటి సందేహం లేదు. కనుక తప్పకుండా పూర్తి మెజార్టీతో చేవేళ్ళ ప్రజలు కారు గుర్తుపై ఓటేసి కాసాని జ్ఞానేశ్వరుని అత్యధిక శాతం ఓటుతో గెలిపిస్తున్నాం. అది తథ్యం. జ్ఞానేశ్వర ముదిరాజు గారు సీరియస్ సూటిగా ఒక ప్రశ్న, చేవెళ్ళ ప్రజానికం మిమ్మల్ని ఎందుకు గెలిపియాలి, మీకే ఎందుకు ఓటేయాలి? అది అవసరం కనుక మాకే ఎందుకు వేయాలంటే బీసీలకు ఒక సీట్ ఇస్తే దాని వెంబడి ఇన్ని కుట్రలా దానికి బీసీ ప్రజానికం అంతా ఒక కసితో రగిలిపోతుంది. అందరూ కూడా ముక్కుమ్మడిగా గ్రామాల వారిగా వాళ్ళు ఎలక్షన్లో తిరగడం జరుగుతుంది. కనుక తప్పకుండా బీసీ లీడర్ గెలిపించుకోవాలన్న వాళ్ళ యొక్క తపన అది నెరవేరుతుందనేది. చేవెళ్ళ ప్రజానికం మిమ్మల్ని ఆశీర్వదించి గెలిపించినట్లయితే, ఒకవేళ మీరు ఖచ్చితంగా ఎంపీగా అక్కడ గెలిచినట్లయితే మీరు గుర్తించిన సమస్యలు ఏంటి, మీరు ఏం చేస్తారు అసలు చేవెళ్ళ నియోజకవర్గం అసెంబ్లీ పార్లమెంట్ పార్టీ ఎట్లుందంటే చెప్తాను నేను, గతంలో ప్రతి మారుమూల గ్రామంలో ఏం అవసరమో నాకు తెలుసు. నేను అక్కడ చేసిన కనుక తిరిగిన. ఇప్పుడు ఇద్దరు ధరలు మీరు పేరు చెప్తారు, వాళ్ళు ఎవరు తిరగలేక ఏ ఊరు ఎక్కడ ఉందో కూడా తెలియదు చాలా మంది. కనుక నేనేమన్నా వాస్తవాలకు దగ్గర ఉండాలి. ఆ రోజు ఏ అవసరాలు అయితే ఉన్నాయో మీరు బాగా గమనించాలి. చాలా వరకు పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పండి. మా ప్రాంతం ఇది లేదు, మా ప్రాంతం మరి లేదని. 6 లైన్ రోడ్డు శాంక్షన్ అయింది, ఎందుకు కావడం లేదు? ఎందుకు కావడం? ఎక్కడ వచ్చి ఆగిపోయింది, అడవిలో కొద్దిగా అయిపోయింది, ఇక్కడ కొద్దిగా. అలాంటి అవసరాలకు గ్రామాలకు అవసరం ఉన్నట్టు రోడ్లు కానీ, అదేవిధంగా ప్రతి అంశంలో ఏదైతే భారత ప్రభుత్వం చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రజల కొంతగా వాదించబడుతున్నాం. నిన్న మాట్లాడుతూ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ పార్టీలు 2 ఉన్నాయి, ఇక్కడ బీజేపీ ఆర్ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటేస్తే వేస్ట్ తప్ప ఏం ప్రయోజనం ఉండదు అని అంటున్నారు. రంజిత్ రెడ్డికి ఓటేస్తే వేస్ట్, అది కాసాని జ్ఞానేశ్వరికి వేస్తే వేస్ట్ కాదు. రంజిత్ రెడ్డికి వేస్తే వేస్ట్ అవుతుంది. ఎందుకంటే తాపలేదు పోతున్నాను కనుక సందేహం లేదు. కొండా విశ్వేశ్వరరెడ్డి నిన్న మీరన్నారు వాళ్ళకి అవగాహన లేదు, అక్కడ తిరిగిన ప్రాంతం మీద అవగాహన లేదు అంటున్నారు. నిన్న కొండా విశ్వేశ్వరరెడ్డి సవాల్ విసిరాడు, నేను స్థానికుడిని, నాకు మొత్తం ప్రాంతం మీద తండాలలో కూడా అవగాహన ఉంది, చలో ఛాలెంజ్ సిద్ధమా మిగతా 2 నేతలు. ఆయన ఏదంటే ఆయన ఎక్కడంటే అక్కడ అలాగే పోయి కూర్చుందాం. ఆయన ఒక నాగలు కట్టమని అడుగుతారు, కడతారా? అసలు పనులు అంటే ఏంటో తెలుసా, కమెంట్ అంటే ఏంటో తెలుసా? అలాంటి ఏడ కూర్చున్నా రెడీ అని చెప్పండి మీరు దయచేసి. మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ కొంత సఖ్యత లోపించింది ఉన్నాయని అంటున్నారు. ఏం లేదు, మీ మీడియా వాళ్ళు చెప్పే కథలు కానీ ఏం సఖ్యత లేదు. బ్రహ్మాండంగా ముందు కసిగా ఉన్నారు. తప్పకుండా ఈసారి బీఆర్ఎస్ జెండా చేవెళ్ళ గడ్డ మీద ఎగరబోతుంది. రైట్, ఫైనల్ గా మా విఫై ద్వారా చేవెళ్ళ లోక్సభ పరిధి ప్రజానికానికి మొత్తానికి ఏం అప్పీల్ చేయాలనుకుంటున్నారు? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చేవెళ్ళలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులు కాసాని జ్ఞానేశ్వర్ గారు విన్నతి ఏంటంటే తప్పకుండా ఈసారి 3 సార్లు రెడ్డి సామాజిక వర్గానికి పట్టం కట్టింది. ఇప్పుడు దయచేసి మీరు ఒక బీసీ వాదికి 93 కులాలను ఏకం చేసిన వ్యక్తికి 96 కులాలతో కూడుకున్నటువంటి సమసమాజంలో పోరాటం చేసినటువంటి వ్యక్తులు నిరంతరం 30 సంవత్సరాల నుంచి పోరాటంలో ఉన్నాం. తప్పకుండా ఒకసారి బీసీ సామాజిక వర్గం నుండి ఏదైతే కేసీ చంద్రశేఖరరావు గారు మాకు చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మీ అందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను, తప్పకుండా ఈసారి కారు గుర్తుపై ఓటేసి చేవెళ్ళ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగిరేయాలని ఆశీర్వదించాలని రైట్, జ్ఞానేశ్వర్ ముదిరాజు ఫైనల్ గా సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంటాడు అని ధీమాతో ఉన్నారా? అది తథ్యం అండి, మీరు ఆలోచన చేస్తలేరు. మీకంటే ఎక్కువ మాకు ఏం తెలుసు కానీ మీరే మిత్రులకు మీరు ఎక్కడ గ్రామాల వారిగా సర్వే చేయండి దయచేసి. మాకు తెలియని సర్వే మీరు చేయండి, మీకు ఏం రిపోర్ట్ వస్తుందో దాన్ని బట్టి ఆధారపడి ఉందాం. రైట్, ఇదండి మొత్తానికైతే చేవెళ్ళ గడ్డ మీద ఖచ్చితంగా మళ్ళీ గులాబీ జెండా ఎగరవేయబోతున్నాను. ఒక బీసీ బిడ్డగా సబ్బండ కులాలను ఏకం చేసిన చరిత్ర నాది. ఖచ్చితంగా బీసీలంతా నా వైపే ఉంటారు. బీసీలే కాదు, ఓవరాల్ గా ప్రతి మైనార్టీలు, ప్రతి ఒక్కరు మహిళలు ఈసారి కాసాని జ్ఞానేశ్వర్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. గులాబీ జెండా ఎగిరేసి తీరుతాను, చేవెళ్ళ గడ్డ గులాబీకి అడ్డా అన్నట్టుగా మార్చి
చూపిస్తాను అని ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామ్యాన్ భరత్ తో శేఖర్.